ఇంకా ఎందుకు ఒకవేళ ఉడకదేమోనని ఎక్కడైనా చిన్న డౌట్ ఉంటే సన్న మంట మీద ఉడికిస్తున్నాడు మా నాన్న. కాసేపు ఉడికిద్దామని. చిన్నగా నరుకుతా కత్తితా పెడితే అవ్వదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బొంగులో చికెన్ చేయబోతున్నాము. దానికోసం నేనైతే అడుగుకెళ్ళి కర్ర కూడా ఒకటి కొట్టుకొచ్చాను. మా పాప కూడా చూపిస్తుంది, తన స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు. వీటిలో మనమైతే ఇప్పుడు చికెన్ పెట్టి కలుద్దాము. ఎట్టో వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, తినడము చేయడము అన్ని ఫస్ట్ టైమేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా మన వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కడిగి పక్కన పెట్టుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే నేను బొంగులో చికెన్ అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే నేను చికెన్ అయితే మ్యారినేట్ అయితే చేసుకుంటా ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. ఒక అర స్పూను పసుపు వేసాను. కారం రుచికి సరిపడినంత అయితే వేస్తున్నాను. కొంచెం పెరుగు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగానే చిన్నగా అంటే సన్నగా ముక్కలు కట్ చేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను చికెన్. ఇప్పుడు ఇందులో వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ కి ఈ మసాలా అయితే బాగా పట్టించాలి. ఇప్పుడైతే నేను ముందుగానే సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు అయితే కొన్ని కలుపుతున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. అలాగే కొంచెం టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. నిమ్మకాయ అయితే ఒకటి కట్ చేశాను, అదైతే పిండుకుంటున్నా ఫ్రెండ్స్. నిమ్మకాయ కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకుంటే బాగుంటది. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. అప్పుడు మనం బొంగులోకి పెట్టుకొని అప్పుడు కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడైతే మనం బొంగులో అయితే చికెన్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే లోపల పెట్టేసి ఇలాగా అరిటాక్ అయితే పెట్టేసాను మూతలాగా. ఇప్పుడైతే వీటిని మనం బాగా కాల్చుకోవాలి. 5 ఇట్లా అట్టే పెట్టేసాను. ఇగో చూడండి, ఇప్పుడైతే వీటిని మనం బాగా కాలవాలి. బయటకు వెళ్దాం. అయితే మనం ఈ 2 కమ్మిలు చెవులు కనిపిస్తున్నాయి కదా, వీటి మీద పెట్టి బొంగులు అయితే కాలుస్తాము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మంటేసాము.
మంట కూడా బాగా తగులుతా ఉంది బొంగులకి. చూద్దాం ఎప్పటికి అవుతుందో ఇదైతే వంట. చూడండి మంట అయితే బాగా తగులుతుంది బొంగులకి. ఫోన్ దగ్గరికి తీసుకెళ్తుంటే హీట్ అయిపోతుంది, అందుకని జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఆల్మోస్ట్ అయితే కుకింగ్ అయిపోయింది. మొత్తం మొత్తం కలిపింది, పొగ కళ్ళకు కొట్టేస్తుంది. ఇంకా ఎందుకు ఒకవేళ ఉడకదేమోనని ఎక్కడైనా చిన్న డౌట్ ఉంటే సన్న మంట మీద ఉడికిస్తున్నాడు మా నాన్న, కాసేపు ఉడికిద్దామని. మొత్తానికైతే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట కుకింగ్. ఇవి తీసి మనం ఓపెన్ చేసి ఈ ముక్కలు ఉడికేయో లేదో చూద్దాము. ఫస్ట్ టైం కదా చేయటం. కూడా ముద్దలు లేసింది ఫ్రెండ్స్. వాన ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వాన వస్తే బాగుంటది. మా నెల్లూరులో పెద్దగా వర్షం రాలేదు పాపం. అటు సైడ్ మాత్రం బాగా వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే మనందరం కోరుకున్నాము. మా నాన్నగారు ఉండేసరికి నాకైతే కష్టం తెలియకుండా ఆయన చేసి పెడుతున్నాడు అన్ని. దీన్ని చూద్దాము. పొగలో కక్కుతుంది ఫ్రెండ్స్. అదే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి బొంగులో చికెన్ వచ్చేసింది. మొత్తం తీసేసాను బయటికి. ఈ కర్రని తట్టడం వల్ల చేతులు అయితే చూడండి మసి పట్టిపోయి చేతులు కడుక్కొని వచ్చి దీన్ని అయితే మనం టేస్ట్ చేద్దాము. ఒక మంచి ముక్క అయితే తీసుకున్నాము. సూపర్ గా ఉడుతుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ టేస్ట్. ఇక్కడ కనీసం పొగవాసం కూడా రావట్లేదు. ఎక్సలెంట్ గా ఉంది. ఎముకతో సహా మెత్తగా ఉడికిపోయింది. నేను మొదటిసారి తినడం ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను, కానీ సూపర్ గా ఉంది. మీరు కూడా ఈ విధంగా బొంగులో చికెన్ అయితే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది. అందులో హెల్తీ ఫుడ్, మనం ఆయిల్ కూడా వేయలేదు దీంట్లో. మీరు గమనించే ఉంటారు. ఓన్లీ మసాలాలు, కారం, టమాటా ఎరగడ్డ అయితే వేసాము. ఆయిల్ అయితే స్కిప్ చేసాము. ఆయిల్ వేయకపోయినా కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా హైజీనిక్ అండ్ హెల్తీ ఫుడ్ ఇది. సూపర్ టేస్ట్ ఉంది. మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.